ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరాన్ని సందర్శించారు. రెండోది, అమరావతి పైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, సమర్థిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం కాదు పోలవరం అని చెప్పేసి చాలా గట్టిగా ప్రకటించాడు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో గంతలు ఏర్పడి ప్రాజెక్టు యొక్క నిర్మాణానికే ప్రమాద ఛాయలు ఏర్పడ్డాయని చెప్పేసి గత 8 మాసాలుగా ఒకవైపున పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు ఇంజనీర్లు కూడా పెట్టడం జరిగింది. మరి దానిపైన తక్షణం చర్యలు తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే గాలేరు నగిరి ప్రాజెక్టు ఉందో అది 2వ దశ నిర్మాణం అనేటువంటిది గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేదా రోసయ్య గారు కానీ ఈ 4 ముఖ్యమంత్రుల కాలంలో కనీసం 2వ దశ నిర్మాణానికి సంబంధించి ఒక ½ ఇంచు కూడా జరగకుండా పేపర్లో మాత్రం ప్రతి సందర్భంలో గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి గాలేరు నగిరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2వ దశ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి హంద్రీ నీవాకు సంబంధించిన దాంట్లో కూడా ఇదే అలక్ష్యం కొనసాగుతూ ఉంది. చివరికి మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఎండాకాలం వస్తే తాగడానికి మంచినీళ్ళు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రంలో బుల్డోజర్ సర్కారు వచ్చింది, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు బుల్డోజర్ సర్కారుతో మాట్లాడి ఇక్కడ రాష్ట్రంలో ఈ డబుల్ ఇంజన్ సర్కారును సమర్థవంతంగా నడిపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాజెక్టులు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరొక అంశం ఇందులో భాగంగానే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వారిని, రెవెన్యూకు సంబంధించిన వారిని, వ్యవసాయ శాఖకు సంబంధించిన వారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతుకు పంట సాయం కింద చేసుకోవడానికి 20,000 సహాయం తక్షణం అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి దరిమిలా వాటిని ఇమ్మీడియట్గా రైతులకు అందేటువంటి పద్ధతిలో నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా జగన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు ప్రకటించారు. అందులో 1,00,000 రూపాయలు రద్దు చేశారు. కానీ మరొక 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాఫీ చేయకుండా 5 సంవత్సరాలు దాన్ని గడ్డపారేసి నాంచడం జరిగింది. ఇప్పుడు తమరే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి మీకు 164 సీట్లు అసెంబ్లీలో మీ ఎన్డీఏ కూటమికి వచ్చాయి. కాబట్టి గతంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆ 50,000 రూపాయలను కూడా
రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాను. మరి గత ప్రభుత్వం రైతులకు సంబంధించి అంతకుముందు కూడా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పోరాటం తర్వాత కొనసాగుతూ వస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తల ఒగ్గి ఇక్కడ విద్యుత్ సంస్కరణలు తీసుకొని రావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క మోటార్లకు ఈరోజు మీటర్లు బిగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాదాపు 57,000 పైచిలకు వాటికి సంబంధించినటువంటి మీటర్లు కూడా బిగించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ మీటర్లో డబ్బులు రైతుల మీద పడేటువంటి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో రేపు రానున్నటువంటి రోజుల్లో ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి తగినటువంటి చర్యలను గత ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి రైతుల యొక్క మోటార్లకు మీటర్లు బిగించేటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపు రాష్ట్రంలో 10 లక్షల పైచిలకు కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఏమాత్రం కూడా సరిపోయేటువంటిది లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు వడ్డీ లేకుండానే రైతులు వ్యవసాయాన్ని చేయడానికి, వారికి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి, ఎరువులు, ఇత్తనాలు వగైరా వీటిని కొనుగోలు చేయడానికి వీటికి 3 లక్షల రూపాయలు వారికి వడ్డీ లేనటువంటి రుణం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 5 లక్షల రూపాయల రుణం పావల వడ్డీతో ఇవ్వమని చెప్పేసి తద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని